హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో మన ఫీమేల్ లీడ్ జూలీతో అవుతుంది. తను ఒక మాఫియా క్వీను. తన మనుషులు ఇక్కడికి ఒక గూండాని పట్టుకుని వస్తారు. వాడు నిజానికి హాన్ని చంపేసి ఉంటాడు. ఫైనల్గా హాన్ హంతకుడిని పట్టుకుని రివెంజ్ తీర్చుకుంటూ ఉన్నందుకు జూలీ ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. వీడిని తీసుకుని వెళ్ళి సముద్రంలో పడేయండి, షార్క్లకి ఫుడ్ అవ్వనివ్వండి అని తను ఆర్డర్ వేస్తుంది. దాంతో వాడు గట్టిగా అరుస్తూనే ఉంటాడు. కానీ జూలీ గార్డ్స్ వాడిని అక్కడి నుంచి లాక్కెళ్ళిపోతారు. ఆ తర్వాత జూలీ ఫిషెస్కి ఫుడ్ వేస్తూ స్మోక్ చేస్తూ ఉంటుంది. అండ్ తను హాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో జూలీకి హాన్ కనిపిస్తాడు. దాంతో తను షాక్ అయిపోయి నిజంగా ఇతను ఆయనేనా అని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత తన అసిస్టెంట్ని పిలిచి అసలు ఎవరితను అని అడుగుతుంది. అప్పుడు అసిస్టెంట్ చెప్తాడు, అతని పేరు లూజన్. తను ఒక ఆర్ట్ గ్యాలరీకి ఓనర్. ఇక్కడికి తన అసిస్టెంట్తో కలిసి ఏదో వ్యాస్ రిటర్న్ చేయడానికి వచ్చాడు. యాక్చువల్లీ తన ఆర్ట్ గ్యాలరీలో రేపు ఒక చారిటీ ఫంక్షన్ జరగబోతుంది. మన లేట్ నైట్ క్లబ్ తరపున మిస్టర్ జో ఆ వ్యాస్ని డొనేట్ చేశారు. కానీ ఆ విషయం తెలియగానే అతను దాన్ని రిటర్న్ చేయడానికి వచ్చేశాడు అని చెప్తాడు. దాంతో జూలీ అవునా, అంటే అతను మనల్ని తక్కువగా చూస్తున్నాడన్నమాట అని అంటుంది. ఆ తర్వాత జూలీ కూడా ఆ చారిటీ ఆక్షన్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటుంది. నెక్స్ట్ డే ఫైనల్గా ఆక్షన్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ లూజన్ వేసిన ఒక పెద్ద పెయింటింగ్కి బిడ్డింగ్ జరుగుతూ ఉంటుంది. తన పెయింటింగ్ సేల్ అయిపోయినందుకు తను ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటాడు. ఆ తర్వాత ఆక్షన్ ఈవెంట్లో లాస్ట్గా ఒక అమ్మాయి బిడ్డింగ్ స్టార్ట్ అవుతుంది. తను ఒక పంజరంలో బందీగా ఉంటుంది. ఆ అమ్మాయి ఇంకెవరో కాదు, జూలీనే. తను కావాలని అలా నటిస్తూ చూద్దాం. ఈ లూజన్కి తన రెప్యుటేషన్ అంటే ఎంత ప్రాణమో అని మనసులో అనుకుంటుంది. ఇక అక్కడ జూలీ మీద అందరూ బిడ్డింగ్ వేయడం స్టార్ట్ చేస్తారు. అది చూసి లూజన్కి కోపం వస్తుంది. ఇది ఆర్ట్ ఎగ్జిబిషన్, బొమ్మల కోసం, మనుషుల కోసం కాదు. నా ఆర్ట్ గ్యాలరీలో ఇలాంటి పనులు జరగనివ్వను అని అందరి మీద అరుస్తాడు. ఆ వెంటనే వెళ్ళి ఆ పంజరాన్ని తెరిచి జూలీ చేతులకి కళ్ళకి ఉన్న కట్లని విప్పేస్తాడు. తను బయటికి రావడానికి వెంటనే తన చెయ్యి అందిస్తాడు. జూలీ ఇక్కడ లూజన్ని అలాగే చూస్తూ ఉండిపోతుంది. హాన్ మనం మళ్ళీ కలుసుకున్నామని అనుకుంటూ తను హాన్ని ఫస్ట్ టైం ఎలా కలిసిందో గుర్తు తెచ్చుకుంటుంది. యాక్చువల్లీ జూలీ వాళ్ళ సోకాల్డ్ పేరెంట్స్ అప్పులు తీర్చడం కోసం తనని నైట్ మార్కెట్లో అమ్మేస్తారు. అక్కడ గుండాలందరి ముందు తన బిడ్డింగ్ జరుగుతూ ఉంటే అప్పుడు హాన్ ఎక్కువ అమౌంట్ బిడ్ చేసి తనని కొనేస్తాడు. అంటే తనని కాపాడడానికన్నమాట. అప్పుడు తను నువ్వేం భయపడకు, నేను నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాను అని చెప్తాడు. ప్రెజెంట్లో కూడా లూజన్ తనతో అదే అంటూ ఉంటాడు, భయపడకు, నేను నిన్ను బయటికి తీసుకెళ్తాను అని. లూజన్ ఇక్కడ జూలీని ఎత్తుకుని ఈ ఆక్షన్ ఈవెంట్ ఇక్కడితో క్లోజ్ అవుతుంది అని అందరికీ చెప్పేస్తాడు. తర్వాత తనని తన కారులో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెడుతూ భయపడకు అని చెప్తాడు. ఇక్కడ జూలీ మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కావాలనే తన వైపు చూస్తూ చలివేస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. దాంతో తను వెంటనే తన కోట్ని తీసి తనకి తొడుగుతాడు. జూలీ లూజన్ని చూసి మురిసిపోతూ ఇక మీద హాన్ని నా నుంచి అసలు దూరం అవ్వనివ్వను అని అనుకుంటుంది. ఆ తర్వాత లూజన్ తనని తన ఇంటికి తీసుకొని వస్తాడు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి తనకి మెడిసిన్ వేస్తూ అసలు తన పేరేంటి, అక్కడికి ఎలా వచ్చింది అని డీటెయిల్స్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు జూలీ, నా పేరు జూలీ, నేను అక్కడికి ఎలా వెళ్ళానో నాకే తెలీదు, కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడే ఉన్నాను అని చెప్తుంది. లూజన్ తనకి మెడిసిన్ రాస్తూ ఉన్నప్పుడు తన చేతికి కూడా దెబ్బ తగలడం జూలీ చూస్తుంది. వెంటనే తను మెడిసిన్ తీసుకొని తనకి రాయడం స్టార్ట్ చేస్తుంది. అదే టైంలో తన వేలికి ఉన్న రింగ్ని చూసి అంటే ఇతని లైఫ్లో ఆల్రెడీ ఒక ఉమెన్ ఉందన్నమాట అని ఆలోచిస్తుంది. ఇంతలో లూజన్ తన పాకెట్ నుంచి కొన్ని డబ్బులు తీసి తనకిస్తూ నువ్వు ప్రశాంతంగా బతకడానికి ఈ డబ్బులు సరిపోతాయని చెప్తాడు. దీని అర్థం ఏంటి అని తను అడిగితే లూజన్, ఇది క్లియర్ కదా, ఒకే ఇంట్లో ఒక సింగిల్ లేడీ ఒక సింగిల్ మ్యాన్ కలిసి ఉండలేరు, అందుకే నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్తాడు. దాంతో జూలీ సరే నాకు అర్థమైంది అని చెప్పి తన డబ్బులు కోట్ రిటర్న్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ తనకి కళ్ళు తిరుగుతాయి. లూజన్ త్వరగా వచ్చి తనని పట్టుకుంటాడు. ఇక్కడ జూలీ కావాలనే డ్రగ్స్ మత్తులో ఉన్నట్టు యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాంతో లూజన్కి కోపం వస్తుంది. అసలు వాళ్ళు నీకు డ్రగ్స్ ఎలా ఇచ్చారు అని అనుకుంటూ తన్ను ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్తాడు.
అప్పుడు జూలీ తన చేయి పట్టుకొని నువ్వు వెళ్ళకు అని అంటుంది. అయినా లూజన్ వెళ్తాడు. తన కోసం వాటర్ తీసుకొని వచ్చేసరికి జూలీ కింద ఉన్న ఫిష్ ట్యాంక్ దగ్గరికి వచ్చి ఫిషెస్ని చూస్తూ ఉంటుంది. నువ్వు కిందికెలా వచ్చావు, అసలు ఏం బట్టలు వేసుకున్నావని అడుగుతాడు. అప్పుడు జూలీ నాకు చేంజ్ చేసుకోవడానికి వేరే బట్టలు లేవు, అందుకే ఇవే వేసుకున్నాను అని చెప్తుంది. దానికి లూజన్ నువ్వు ఇలా ఎవరిని అడగకుండా వాళ్ళ బట్టలు తీసుకోకూడదు, ఇవి నా ఫియాన్సే బట్టలు అని చెప్తాడు. జూలీ వెంటనే సారీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. లూజన్ పోనీలే ప్రెజెంట్కి ఇవే వేసుకో, ఇటొచ్చి నీళ్లు తాగు అని అంటాడు. జూలీ తన పక్కనొచ్చి కూర్చుంటుంది. లూజన్ తనకి వాటర్ గ్లాస్ ఇచ్చి నీ ఫ్యామిలీ కాంటాక్ట్ నంబర్ ఇవ్వు, నేను వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాను అని అడుగుతాడు. అప్పుడు జూలీ నాకంటూ ఎవరూ లేరు అని చెప్తుంది. అంటే ఏంటి అని తను అడిగితే జూలీ నా గురించి పట్టించుకునే వాళ్ళే లేరు, నేను బతికినా చచ్చినా వాళ్ళకి అనవసరం, కానీ నువ్వు నన్ను కొనుక్కున్నావు కాబట్టి నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను, అన్ని పనులు నేర్చుకుంటాను, లేదంటే నేను రోడ్డు పక్కన పడిపోతాను అని అంటుంది. దాంతో లూజన్ ఒప్పుకొని సరే నా ఆర్ట్ గ్యాలరీలో ఒక అసిస్టెంట్ అవసరం ఉంది, నువ్వు ఆ జాబ్ చేయొచ్చు అని చెప్తాడు. అది వినగానే జూలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనకి థ్యాంక్ యూ చెప్పడానికి తను లేచినట్టు లేచి కావాలని తన మీద పడిపోతున్నట్టుగా యాక్టింగ్ చేస్తుంది. ఇక్కడ లూజన్ షాక్ అయిపోతాడు. కరెక్ట్గా అదే టైంకి లూజన్ ఫియాన్సే యానీ అక్కడికి వస్తుంది. వీళ్ళిద్దరినీ అలా చూసి తను గట్టిగా అరుస్తుంది. లూజన్ వెంటనే తనని చూసి జూలీ నుంచి పక్కకి జరిగి ఇది జస్ట్ ఒక యాక్సిడెంట్ అని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు యానీ ఇది నిన్న నైట్ను ప్రాణాలు కాపాడిన ఆ అమ్మాయే కదా, అసలు ఇది నా బట్టలు ఎందుకు వేసుకుంది అని అడుగుతుంది. లూజన్ చెప్తాడు తను ఈ నైట్కి ఇక్కడే ఉంటుంది, అందుకే నేను నీకు కాల్ చేసి రమ్మన్నాను, తను ఇక్కడే ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడం ఇంపార్టెంట్ అని అంటాడు. జూలీ ఆ అమ్మాయికి సారీ చెప్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. కానీ ఆ అమ్మాయి లూజన్ మీదే అరుస్తూ నీకేమైనా పిచ్చా, నువ్వు ఈ అమ్మాయిని కాపాడే ప్రాసెస్లో ఎంతమందితో గొడవ పడ్డావో కదా అని తను అతని గురించి టెన్షన్ పడుతూ వీళ్ళ వల్ల నీకేం దెబ్బలు తగలలేదు కదా అని అడుగుతుంది. అప్పుడు లూజన్ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అసలు నా ఆర్ట్ గ్యాలరీలో ఇలాంటి పనులు జరగడానికి నేను ఎలా ఒప్పుకుంటాను, అందుకే నేను ఇదంతా భరించలేక ఈ అమ్మాయిని కాపాడాను అని చెప్తాడు. అప్పుడు ఇక్కడ జూలీ వాళ్ళిద్దరూ ఎలా చేతులు పట్టుకున్నారో చూస్తూ ఉండిపోతుంది. తను చాలా జెలసీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతలో యానీ అక్కడ ఒక పెద్ద పెయింటింగ్ చూసి లూజన్తో ఓహో అంటే ఈ పెయింటింగ్ నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వడానికే వేసావన్నమాట అని అంటుంది. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు జూలీ ఆ పెయింటింగ్ చూసి దాని మీనింగ్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఇది నీ కోసం వేసింది అస్సలు కాదు, ఎందుకంటే ఈ పెయింటింగ్ మీనింగ్ చాలా కాంప్లికేటెడ్గా ఉంది అండ్ ఇది హ్యాపీ లవ్ లైఫ్ని అయితే అస్సలు చూపించట్లేదు అని అంటుంది. అప్పుడు లూజన్ కూడా తన ఫియాన్సీకి చెప్తాడు తన కోసం వేరే పెయింటింగ్ వేయబోతున్నానని, అది ఇంకా బాగా వేస్తానని అంటాడు. దాంతో యానీ ఒప్పుకొని సరే నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి ఓకే అని అంటుంది. ఆ తర్వాత తను అయినా ఇప్పుడు ఇంత నైట్ అయిపోయింది కదా, ఈ అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోదా ఏంటి అని అడుగుతుంది. దానికి లూజన్ నిజానికి తనకి ఉండడానికి వేరే ప్లేస్ ఏమీ లేదు, పైగా నేను ఇప్పుడు తనని నా ఆర్ట్ గ్యాలరీలో ఎంప్లాయీగా కూడా తీసుకున్నాను, అయినా మన దగ్గర చాలా రూమ్స్ ఉన్నాయి కదా, తనని ఇక్కడే ఉండనిద్దాంలే అని చెప్తాడు. అప్పుడు యానీ అది ఎలా కుదురుతుంది అని అంటుంది. వెంటనే జూలీ ఏడుపు ఫేస్ పెడుతుంది. దాంతో యానీ ఒప్పుకొని సరేలే తనని ఇక్కడే ఉండనిద్దామని అంటుంది. తర్వాత నైట్ పూట జూలీ ఇక్కడ యానీ లూజన్ రూమ్లోకి తొంగి చూడడానికి వెళ్తుంది. తను వాళ్ళ డోర్ తీయగానే వాళ్ళిద్దరూ కిస్ చేసుకోవడం చూసి తనకి చాలా కోపం వస్తుంది. హాన్ని నా దగ్గర నుంచి ఎవరూ లాక్కోలేరు అని మనసులో ఫిక్స్ అవుతుంది. వెంటనే తను అక్కడి నుంచి వెళ్ళి తన అసిస్టెంట్కి కాల్ చేసి ఆ అమ్మాయి ఇల్లు ఇప్పుడే కాలిపోవాలి అని ఆర్డర్ వేస్తుంది. ఆ తర్వాత తను ఇక్కడ నంబర్స్ కౌంట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఆ అమ్మాయి అంటే యానీ పైనుంచి కిందికి వస్తూ కాల్లో మాట్లాడుతూ అలా ఎలా మంటలు అంటుకున్నాయి, నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను అని అంటుంది. ఇదంతా చూసి జూలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత తను ఆ పెయింటింగ్కి కూడా నిప్పు పెట్టేస్తుంది. దాని నుంచి తన సిగరెట్ వెలిగించుకొని స్మోక్ చేస్తూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది. అలా బాగా ఎంజాయ్ చేస్తూ పియానో కూడా ప్లే చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంతలో ఇక్కడికి లూజన్ వచ్చి ఏం చేస్తున్నామని అడుగుతాడు. అప్పుడు జూలీ ఈ పెయింటింగ్ ఎలా కాలిపోయిందో నాకు తెలీదు, నాకు ఇక్కడ ఏదో కాలుతున్న స్మెల్ వచ్చింది, అందుకే ఏంటో చూద్దామని వచ్చాను అని చెప్తుంది. అప్పుడే లూజన్ తన చేతిలో ఉన్న సిగరెట్ని ఆర్పేసి నువ్వు స్మోక్ చేయకూడదు, ఇది నీ హెల్త్కి మంచిది కాదు అని తనకి చెప్తాడు. ఆ తర్వాత తన నోట్లో ఒక క్యాండీ వేసి
నువ్వు వెళ్ళి నీ రూమ్లో రెస్ట్ తీసుకో, ఇక్కడంతా నేను హ్యాండిల్ చేస్తానులే అని జూలీకి చెప్తాడు. అప్పుడు జూలీ తన దగ్గరకు వచ్చి, నేల చాలా చల్లగా ఉంది, నేను నడుచుకుంటూ వెళ్ళలేను, నువ్వే నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళొచ్చు కదా అని అంటుంది. అప్పుడు లూజన్ తనని ఎత్తుకుని తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే జూలీకి లాక్ చేసి ఉన్న ఒక రూమ్ కనిపిస్తుంది. దాంతో తను అసలు ఈ రూమ్లో ఏముంది అని అడుగుతుంది. దానికి లూజన్, అది నా ప్రైవేట్ రూమ్, అందులో నా కాస్ట్లీ పెయింటింగ్స్ చాలా ఉన్నాయి, అందుకే దానికి స్పెషల్ లాక్ వేశాను. ఒకవేళ అక్కడికి ఎవరైనా వెళ్ళడానికి ట్రై చేస్తే ఎవరూ బయటికి వెళ్ళలేకుండా ఇల్లంతా సీల్ అయిపోతుంది అని చెప్తాడు. ఇదంతా చెప్పి లూజన్ జూలీని తన రూమ్ బయట దించేసి ఇక వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటాడు. తను అతనికి గుడ్ నైట్ చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. తనను వదిలేశాక లూజన్ తన ప్రైవేట్ రూమ్లోకి వస్తాడు. మనం ఇక్కడ చూస్తే అది తన ఇన్వెస్టిగేషన్ సీక్రెట్ రూమ్ అన్నమాట. తను ఎవరి గురించి అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడో వాళ్ళందరి ఫొటోస్ మార్క్ చేసి పెట్టుకుంటాడు. అక్కడ తను జూలీ ఫోటో కూడా పెట్టుంటాడు. తను తన ట్రాప్లో పడిపోయిందని చూసుకొని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జూలీ హాన్ గురించి కలలో చూస్తుంది. అందులో తను జూలీకి కిస్ చేస్తూ ఉంటాడు. వెంటనే తను అతన్ని దూరం నెట్టేసి, నువ్వు హాన్ అవ్వడానికి ఛాన్సే లేదు అని అంటుంది. అలా అంటూనే తను నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి హాన్ ఎప్పుడూ నా కలలోకి రాలేదే, ఇప్పుడెందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత జూలీ లూజన్ ప్రైవేట్ రూమ్ గురించి ఆలోచిస్తుంటుంది. వెంటనే తను అతని బర్త్డే ఎప్పుడో కనుక్కుంటుంది. అతని బర్త్డే హాన్ బర్త్డే రెండు సేమ్ ఉన్నాయి. ఇంత పెద్ద కోయిన్సిడెన్స్ ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే తను అతని బర్త్డేని పాస్వర్డ్గా ట్రై చేస్తుంది. రూమ్ ఓపెన్ అయిపోతుంది. దాంతో తను లోపల చూడడానికి వెళ్తుంది. నెక్స్ట్ సీన్లో లూజన్ తన రూమ్ బయట వచ్చి నిలబడతాడు. ఆ డోర్ లాక్ చూసి, అంటే తను నిజంగానే లోపలికి వెళ్ళిందన్నమాట అని అతనికి అర్థమైపోతుంది. ఇంతలో జూలీ తనతో, మనం మళ్ళీ కలుసుకున్నామని అంటుంది. నిజానికి నాకు ఒక చెడ్డ కల వచ్చి మెలకు వచ్చేసింది, అందుకే కాస్త ఫ్రెష్ ఎయిర్ కోసం బయటికి వచ్చాను అని చెప్తుంది. అప్పుడే లూజన్ జూలీ చేతి మీద పంటి కాటి చూస్తాడు. వెంటనే తనకి మెడిసిన్ రాయడానికి వెళ్ళి, నువ్వేమైనా డాగ్వా ఏంటి, నిన్ను నువ్వు అంత గట్టిగా కరుచుకున్నావని అడుగుతాడు. దానికి జూలీ, నిజానికి నేను నీ గురించే కలకన్నాను అని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అది వినగానే తను తనకి దూరంగా జరిగి, చూడు నువ్వు ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి అని అంటాడు. ఇంతలో లూజన్ ఇంటికి తన ఫియాన్సే యానీ వస్తుంది. నువ్వు చెప్పింది కరెక్టే, ఇప్పుడు మనకి పెళ్ళి కాబోతుంది కాబట్టి మనం కలిసే ఉండాలి, అందుకే నేను ఇక నుంచి నీ ఇంట్లోనే ఉంటాను అని అంటుంది. ఆ తర్వాత యానీ జూలీతో కూడా ఇలా అంటుంది, ఇప్పుడు మేము హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఇక్కడే కలిసి ఉంటాం, కాబట్టి నీలాంటి అవుట్ సైడర్ ఇక్కడ ఉండకూడదు, సో నువ్వు ఇక వెళ్ళిపో అని అంటుంది. అప్పుడు జూలీ అది వినగానే వెంటనే ఒక చాకు తీసి తనని భయపెడుతున్నట్టుగా నటిస్తూ, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. ఇంతలో ఇక్కడికి లూజన్ మనిషి ఒకడొస్తాడు. తన ఆర్ట్ గ్యాలరీలో ఏదో ప్రాబ్లం వచ్చిందని మిస్టర్ జో అక్కడికి వచ్చి అంతా నాశనం చేస్తున్నాడని చెప్తాడు. దాంతో అది వినగానే లూజన్ ఏంటో చూడ్డానికి వెళ్తాడు. ఇక్కడ మిస్టర్ జో లూజన్తో, లాస్ట్ టైం ఆక్షన్ ఈవెంట్లో అందరి ముందు ఆ బిడ్డింగ్ అమ్మాయిని తీసుకెళ్ళి నన్ను ఘోరంగా ఇన్సల్ట్ చేశావు, నేనంత ఈజీగా వదిలిపెట్టను అని అంటాడు. దానికి లూజన్, అసలు మీకు ఏం కాంపెన్సేషన్ కావాలో చెప్పండి, ఈ గొడవలు ఆపండి అని అంటాడు. అప్పుడు వాడు సరే ఏం కాంపెన్సేషన్ అంటూ తన గార్డ్స్తో జూలీ అంటే అని ఇద్దరిని అక్కడికి పట్టుకొచ్చి బంధిస్తాడు. లూజన్ని బెదిరిస్తూ, ఇప్పుడు నువ్వు ఈ ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే కాపాడుకోగలవు, ఎవరిని కాపాడుకోవాలో నీ ఇష్టం, ఒక్కరిని సెలెక్ట్ చేసుకో అని ఆప్షన్ ఇస్తాడు. అప్పుడు లూజన్ ఇక్కడ జూలీ వైపు సైగ చేస్తూనే యానీ వైపు పాయింట్ చేసి, నేను తనని కాపాడుకుంటాను అని చెప్తాడు. దాంతో జూలీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆ గూండాలు యానీని వదిలేసి జూలీని పట్టుకుని, ఓహో అయితే నీకు ఈ అమ్మాయి అక్కర్లేదన్నమాట, ఇప్పుడు దీనికి బుద్ధి చెప్తామని అంటారు. కానీ అప్పుడే లూజన్ తొందరగా జూలీని కూడా తన వైపుగా లాగేసుకొని, మీకేం చేయాలన్నా నాతో చేయండి, తను నా ఎంప్లాయీ, తనని అస్సలు తాకకండి అని చెప్తాడు. దాంతో మిస్టర్ జో ఒప్పుకొని, సరే నువ్వు బ్యూటీని కాపాడే హీరో అవ్వాలనుకుంటున్నావు కదా, అవ్వు, కానీ దానికోసం ఈ ఇద్దరు అమ్మాయిని కాపాడడానికి నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అని అంటాడు. అలా అంటూ వాళ్ళు జూలీని గట్టిగా పట్టుకుని, లేదంటే ఈ అమ్మాయి మా చేతుల్లో చచ్చిపోతుందని చాకు చూపిస్తూ బెదిరిస్తారు. దాంతో లూజన్ ఒప్పుకుంటాడు. జూలీని కిస్ చేయడానికి తన దగ్గరికి తీసుకుంటాడు. తను జూలీని హక్ చేసుకుంటూ మెల్లగా, భయపడకు, నేను జస్ట్ యాక్టింగ్ చేస్తున్నాను, నన్ను నమ్ము అని చెప్తాడు. అప్పుడు తను, నేను నా ఇష్టంతోనే చేయాలనుకుంటున్నాను అని అంటుంది.
అది విన్న లూజన్ షాక్ అయ్యి నువ్వేం మాట్లాడుతున్నావని అడుగుతాడు. ఇంతలోనే జూలీ తనే అతనికి కిస్ చేసేసి నాకు నువ్వంటే ఇష్టమని చెప్తుంది. లూజన్ తన్ని పక్కకి నెట్టేసి సరే అయితే ఇప్పుడు రెడీగా ఉండు అని అంటాడు. ఆ తర్వాత తను జూలీని కాపాడడానికి తొందరగా వెళ్ళి ఆ మిస్టర్ జో గనిని అడ్డుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ మిస్టర్ జో అతని షోల్డర్ మీద షూట్ చేసేస్తాడు. దాంతో లూజన్కి దెబ్బ తగులుతుంది. లూజన్కి అలా దెబ్బ తగలడం చూసి జూలీకి మళ్ళీ హాన్ గుర్తొస్తాడు. తను చాలా కోపంతో ఆ గార్డ్ని కింద పడేసి వాడి గన్ని లాక్కుంటుంది. మిస్టర్ జో వైపు గన్ పాయింట్ చేస్తూ ఇప్పుడే నీ గన్నిని కింద పడేయని అరుస్తుంది. దానికి మిస్టర్ జో నీలాంటి చిన్న పిల్లకి అసలు షూట్ చేయడం వచ్చా అని అంటాడు. జూలీ నీకు డెమో చూపించమంటావా అని అంటుంది. దాంతో వాడు భయపడిపోయి జూలీతో నువ్వు నన్ను ఏమైనా చేస్తే అసలు బాగుండదు, లేట్ నైట్ క్లబ్ బాసు నిన్ను వదిలిపెట్టరు అని చెప్తాడు. అప్పుడు జూలీ సరే అయితే నువ్వు ఇప్పుడే నీ బాస్కి కాల్ చేయని అంటుంది. ఇక్కడ మిస్టర్ జో కాల్ చేయగానే ఆ కాల్ రింగ్ జూలీ ఫోన్లోనే మోగుతుంది. జూలీ కాల్ లిఫ్ట్ చేసి సర్ప్రైజ్ నీ బాస్ ఇంకెవరో కాదు నేనే అని చెప్తుంది. ఆ విషయం తెలియగానే మిస్టర్ జో వెంటనే సారీ అడగడం స్టార్ట్ చేస్తాడు. లేట్ నైట్ క్లబ్ బాస్ నువ్వే అని మాకు తెలియదు, ప్లీజ్ మమ్మల్ని క్షమించు అని బతిమాలుతాడు. ఇంతలో జూలీ మిగతా గార్డ్స్ అందరూ అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళు తొందరగా లూజన్కి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసేసి ఇప్పుడు తన కండిషన్ బాగానే ఉందని చెప్తారు. తర్వాత జూలీ లూజన్కి దగ్గరికి వచ్చి నువ్వు నా ఐడెంటిటీ తెలిసి కూడా అసలు షాక్ అవ్వలేదేంటి అని అడుగుతుంది. దానికి తను నాకు కొద్దిసేపటి క్రితమే నీ ఐడెంటిటీ మీద డౌట్ వచ్చింది అని చెప్తాడు. అప్పుడు జూలీ సరే ఈ మిస్టర్ జోని ఏం చేద్దాం, వీడికి బుద్ధి చెప్పడానికి వీడి మీద రీసెర్చ్ చేసే వాళ్ళ దగ్గరికి పంపించమంటావా, అప్పుడు వీడికి బాగా బుద్ధి వస్తుంది, లేదంటే నేనే వీడిని దారుణంగా టార్చర్ చేయమంటావా అని అడుగుతుంది. దానికి లూజన్ వద్దు వీడిని పోలీసులకి అప్పగించేసేయి వాళ్ళే చూసుకుంటారని చెప్తాడు. దాంతో జూలీ ఒప్పుకొని సరే అతను చెప్పినట్టే చేయండి, వీడిని పోలీసులకి అప్పగించండి అని ఆర్డర్ వేస్తుంది. జూలీ గార్డ్స్ మిస్టర్ జోని పట్టుకుని తీసుకెళ్ళిపోతారు. ఆ తర్వాత జూలీ లూజన్ దెబ్బని చూస్తూ ఇటురా నీ బ్లీడింగ్ ఆపడానికి హెల్ప్ చేస్తాను అని అంటుంది. కానీ లూజన్ వద్దు అని రిజెక్ట్ చేస్తాడు. పైగా తన మీద అరుస్తూ ఈరోజు నా పరిస్థితి ఇలా అవ్వడానికి అనవసరంగా ఇంతమందితో శత్రుత్వం రావడానికి కారణం నీ అబద్ధాలే, నువ్వు స్టార్టింగ్ నుంచి అంతా యాక్టింగ్ చేస్తున్నావు, నిజంగా నువ్వు ఎంత పెద్ద అబద్ధాల కోరివి అని అంటాడు. అది వినగానే జూలీ నవ్వుతూ కానీ నాకు నువ్వంటే ఇష్టమని చెప్పింది మాత్రం అబద్ధం కాదు అని చెప్తుంది. లూజన్ తన ప్రేమని రిజెక్ట్ చేస్తూ నాకు ఇలాంటి ప్రేమ అక్కర్లేదు, చూడు నీ వల్ల నా ఆర్ట్ గ్యాలరీ ఏ స్థితికి వచ్చిందో అని అంటాడు. ఇంతలో లూజన్ దగ్గరికి తన ఫియాన్సే యానీ వచ్చి అతని గురించి కంగారు పడుతూ ఉంటుంది. దాంతో జూలీ కోపంతో తన గార్డ్స్కి ఆర్డర్ ఇచ్చి యానీని అక్కడి నుంచి బయటికి నెట్టేస్తుంది. లూజన్ అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావని అరుస్తాడు. జూలీ నీకు మంచిది కాని ప్రతి చెడు విషయాన్ని నేను నీకు దూరం చేస్తాను అని చెప్తుంది. ఆ తర్వాత జూలీ అక్కడి నుంచి బయటికి వచ్చేసి తన కారులో కూర్చుంటుంది. అక్కడ మిస్టర్ జో కూడా తనతో పాటే ఉంటాడు. నిజానికి మిస్టర్ జో జూలీతో ముందే చేతులు కలిపి ఉంటాడు. జూలీని అతన్ని అలా యాక్ట్ చేయమని చెప్పిందని మనకిక్కడ తెలుస్తుంది. వాడు జూలీతో లాస్ట్ టైం ఆ పంజరంలో ఉన్న అమ్మాయి మీరే అని నాకు అసలు తెలీదు, కానీ మీరు నన్ను క్షమించేశారు, అందుకు చాలా థ్యాంక్స్ అని వాడు చెప్తాడు. అప్పుడు జూలీ వాడికి చాలా ఎక్కువ అమౌంట్ ఉన్న ఒక చెక్ని ఇస్తూ ఇక్కడ నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోమని చెప్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిశారనే విషయం ఎవరికీ తెలియకూడదు కాబట్టి. ఇక్కడ మిస్టర్ జో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జూలీ తను స్మోక్ చేస్తున్న సిగరెట్ని కూడా పారేసి తన అసిస్టెంట్ దగ్గర నుంచి క్యాండీ తీసుకొని తింటుంది. అప్పుడు అసిస్టెంట్ అడుగుతాడు అయినా మీరు ఇలా ఎందుకు యాక్టింగ్ చేశారు, దీని వెనుక రీజన్ ఏంటి అని. దానికి జూలీ నేను లూజన్ సైకలాజికల్ బ్యారియర్ని క్లియర్ చేయాలనుకుంటున్నాను, అందుకే వాడికి 2 ఆప్షన్స్ ఇచ్చి ఎవరిని కాపాడుకుంటాడో ఎవరిని కాపాడుకోడో చూశాను, ఇది నా ఫస్ట్ స్టెప్ మాత్రమే అని చెప్తుంది. ఇంకోవైపు మనం చూస్తే లూజన్ తన రూమ్లో ఉండి తన పోలీస్ ఆఫీసర్ టీంతో కాల్లో మాట్లాడుతూ ఉంటాడు. ప్రజెంట్కి జూలీ ఐడెంటిటీ అయితే బయట పడలేదు, కానీ తను ఇప్పుడు నా మీద డౌట్ పడుతుంది అని చెప్తాడు. పైగా లూజన్ వాళ్ళతో ఈరోజు జరిగిన డ్రామా అంతా తనే డైరెక్ట్ చేసిందని నాకు గట్టి నమ్మకం ఉంది, నన్ను దక్కించుకోవడానికి తను ఇంకా ఎలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుందో నేను చూడాలి అని కూడా అంటాడు. అప్పుడు తన చీఫ్ అతనికి నచ్చ చెప్తూ తనకి ఎగెన్స్ట్గా ఎవిడెన్స్ వెతికే ప్రాసెస్లో నీ సేఫ్టీ కూడా చూసుకో అని చెప్తాడు. దానికి లూజన్ నేను నా పని పర్ఫెక్ట్గా చేస్తాను, తను నాతో గేమ్స్ ఆడుతుంది కదా, నేను కూడా తనతో కలిసి బాగానే ఆడుకుంటానని అంటాడు. నెక్స్ట్ డే లూజన్ తన ఆఫీస్లో ఉంటాడు.
అక్కడ తన అసిస్టెంట్ వచ్చి తన పెయింటింగ్ని ఆర్డర్ చేసిన మిస్టర్ స్మిత్ ఈరోజే అబ్రాడ్ నుంచి వస్తున్నారు. కానీ కరెక్ట్గా అదే టైంకి ఆ పెయింటింగ్ మీద స్క్రాచ్ పడింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? పెయింటింగ్ పాడైపోయింది కాబట్టి మిస్టర్ స్మిత్కి చాలా పెనాల్టీ కట్టాల్సి వస్తుంది అని చెప్తాడు. ఇంతలో జూలీ ఒక పెయింటింగ్ పట్టుకుని అక్కడికి వస్తుంది. దాన్ని లూజన్కి చూపిస్తూ, నేను కరెక్ట్ టైంకి వచ్చాను కదా, ఈ పెయింటింగ్ కూడా చాలా వండర్ఫుల్గా ఉంది. నువ్వు ఆ పాత పెయింటింగ్ ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేసి మిస్టర్ స్మిత్కి కాంపెన్సేషన్ లాగా ఇచ్చేయొచ్చు. అప్పుడు నువ్వు పెనాల్టీ కూడా కట్టక్కర్లేదు అని చెప్తుంది. అప్పుడు లూజన్ కోపంతో అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని అడుగుతాడు. దానికి అసిస్టెంట్ జూలీ కాల్ చేసినప్పుడు నేను పొరపాటున ఈ విషయం చెప్పేశాను అని ఒప్పుకుంటాడు. లూజన్ జూలీ తెచ్చిన ఆ పెయింటింగ్ని రిజెక్ట్ చేస్తూ తనకే ఇచ్చేసి, నీ నైట్ క్లబ్కి సంబంధించిన ఏ వస్తువుని కూడా నేను తీసుకోను అని చెప్తాడు. దాంతో జూలీ కోపంగా తన దగ్గరకు వచ్చి, ఓహో, అంటే నువ్వు నా ఆఫర్ని రిజెక్ట్ చేస్తున్నావన్నమాట అని అంటుంది. కరెక్ట్గా అప్పుడే జూలీ గార్డ్స్ యానీని పట్టుకుని అక్కడికి వస్తారు. జూలీ, నాకు కోపం వస్తే నేను ఏదైనా చేస్తాను తెలుసా అని అంటుంది. అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావని తను అడిగితే జూలీ వెంటనే యానీ వేలికి ఉన్న రింగ్ని దాగేసుకొని తను పెట్టేసుకుంటుంది. నాకు పర్ఫెక్ట్ లవ్ మీద అస్సలు నమ్మకం లేదు, సో నువ్వు నాతో ఒక బెట్ కాస్తావా అని అడుగుతుంది. లూజన్, ఒకవేళ నేను బెట్ కాయడానికి ఒప్పుకోకపోతే అని అంటాడు. జూలీ, నేను 24 అవర్స్లో నిన్ను ఫోర్స్ చేసి తనని వదిలేసి నా దగ్గరికి వచ్చేలాగా చేయగలను అని చెప్తుంది. దానికి తను, ఒకవేళ నువ్వు ఓడిపోతే అప్పుడు మా ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోతావా అని అడుగుతాడు. జూలీ, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చూద్దాం, అయినా ఈ పెయింటింగ్ ఉంచుకుంటావో లేదో నీ ఇష్టమని చెప్పి తన గార్డ్స్తో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లూజన్ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా భయపడిపోయి ఉంటాడు. తను వెంటనే యానీకి కాల్ చేసి, నువ్వు ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఎక్కడికైనా పారిపోయి దాక్కుందాం, ఆ అమ్మాయికి పూర్తిగా పిచ్చెక్కినట్టుంది, తను మనల్ని ఏం చేసినా చేస్తుంది అని చెప్తాడు. కరెక్ట్గా అప్పుడే జూలీ అక్కడికి వస్తుంది. తను ఇదంతా విని నవ్వడం స్టార్ట్ చేస్తుంది. దాంతో యానీ కాల్ కట్ అయిపోతుంది. లూజన్ కోపంతో తన గొంతు పట్టుకుని, అసలు నువ్వు యానీని ఏం చేసావని అడుగుతాడు. జూలీ, నేను గెస్ చేస్తాను, నువ్వు తనని చాలా ఎక్కువగా లైక్ చేస్తున్నావు కదా, మీరిద్దరూ చిన్నప్పటి స్వీట్ హార్ట్స్ అని, చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నారని నేను కనుక్కున్నాను, మీ చదువు కూడా కలిసే కంప్లీట్ చేశారు కదా అని అంటుంది. లూజన్ తన మీద కోపంగా అరుస్తూ తనకేదైనా జరిగిందో అసలు బాగుండదు అని వార్నింగ్ ఇస్తాడు. జూలీ, నువ్వు ఏం చేస్తావు, నన్ను చంపేస్తావా, సరే చంపేయ్ అని అంటూ తన గొంతును ఇంకా గట్టిగా నొక్కనిస్తుంది. దాంతో లూజన్ తనని వదిలేస్తాడు. జూలీ నవ్వుతూ తన ఫోన్ తనకిచ్చి, కొన్ని విషయాలు నేను నీకు చెప్పను, నువ్వే తనని అడిగి తెలుసుకో, తనే నీకు అంతా చెప్తుంది అని అంటుంది. లూజన్ యానీకి కాల్ చేసి అసలు నీకేమైంది, నువ్వు బాగున్నావా అని అడుగుతాడు. అప్పుడు తను చెప్తుంది, మీ జూలీ నిన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి నాకు చాలా మనీ ఇచ్చారు, అంతేకాదు నేను ఒక ఆర్ట్ గ్యాలరీ ఓపెన్ చేయడానికి కూడా హెల్ప్ చేశారు, ఇంత డబ్బుతో నేను నా లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయగలను, అందుకే మన మధ్య ఉన్నది ఇక్కడితో ఎండ్ అయిపోయింది అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది. ఇక్కడ లూజన్ షాక్లో ఉండిపోతాడు. జూలీ హ్యాపీగా నువ్వు ఓడిపోయావని అంటుంది. నేనెంత మంచి అమ్మాయినో కదా, ఈ ప్రాబ్లమ్ని ఎంత బాగా సాల్వ్ చేశానో అని అంటూ తన దగ్గరికి వస్తూ ఉంటుంది. లూజన్, అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావని అడుగుతాడు. జూలీ, ఈ ప్రపంచంలో నిన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయినా నేను మాత్రం నిన్ను వదిలి వెళ్ళననే విషయాన్ని నీకు రియలైజ్ చేయించాలనుకుంటున్నాను, ఎందుకంటే నా దగ్గర చాలా డబ్బుంది అని చెప్తుంది. అప్పుడు తను గట్టిగా అరుస్తూ, అసలు నాలో ఏం నచ్చి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని అరుస్తాడు. దానికి తను, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు, నేను నిన్ను లవ్ చేయడం లేదు, యాక్చువల్లీ నువ్వు నన్ను ఫస్ట్ టైం కాపాడావు కదా, అప్పటి నుంచే నేను నిన్ను దక్కించుకోవాలనుకున్నాను అని చెప్పి తనని కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. లూజన్ త్వరగా తనని పక్కకి నెట్టేసి, నీకు పూర్తిగా పిచ్చెక్కినట్టుంది అని చెప్పి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఎదురుగా ఉన్న గార్డ్స్ తనని ఆపేస్తారు. జూలీ, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే చాలా రిగ్రెట్ అవుతావు, నీ దగ్గర ఉన్నదంతా కోల్పోతావని చెప్తుంది. దానికి తను, ఇప్పుడు నాకు ఏ వస్తువు గురించి పట్టింపు లేదు అని అంటాడు. అప్పుడు జూలీ, ఓహో, అయితే నీ సీక్రెట్ రూమ్లో దాచిపెట్టిన వస్తువులకు కూడా ఏమీ వాల్యూ లేదా అని అంటుంది. ఆ తర్వాత తను అతన్ని తనతో పాటు ఆ సీక్రెట్ రూమ్కి తీసుకొని వెళ్తుంది. అక్కడున్న పెయింటింగ్ని చూపిస్తూ,
నీకు నా మీద ఎలాంటి ఉద్దేశం లేకపోతే మరి నా పెయింటింగ్ ఎందుకు వేసి పెట్టావు? ఈ పెయింటింగ్లో ఉన్న అమ్మాయి ఇంకెవరో కాదు, నేనే అని నాకు బాగా తెలుసు. నువ్వు నన్ను ఊహించుకున్నావు, కానీ ఇలా పంజరంలో ఎందుకు నన్ను ఈ రకంగా బంధించి ఉంచాలనుకుంటున్నావా అని అడుగుతుంది. తను అతన్ని హక్ చేసుకుంటూ, అసలు నువ్వు వేసిన ఈ పెయింటింగ్ మీనింగ్ ఏంటో నాకు చెప్తావా అని అడుగుతుంది. ఆ వెంటనే జూలీ ఇక్కడ లూజన్కి కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ డే తను అతనికి నీట్గా బట్టలు వేసి రెడీ చేస్తుంది. వాచ్ కూడా పెడుతుంది. అప్పుడు లూజన్ ఇది ఎవరి వాచ్ అని అడుగుతాడు. జూలీ అది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన ఇద్దరికి పెళ్లి జరగబోతుంది. ఆ విషయం గుర్తుపట్టుకో. నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళలేవని చెప్పి మళ్ళీ కిస్ చేస్తుంది. ఇక్కడ లూజన్ పాత విషయాల్ని గుర్తు తెచ్చుకుంటాడు. మనకి ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు. లూజన్ యాక్చువల్లీ ఒక పోలీస్ ఆఫీసర్. తన చీఫ్ అతన్ని ఒక అండర్ కవర్ మిషన్ మీద పంపించుంటాడు. ఆ నైట్ క్లబ్ బాస్ అసలు ఎలాంటి ఇల్లీగల్ పనులు చేస్తుందో కనుక్కోవడమే అతని టాస్క్. ఈ మిషన్ కోసం చీఫ్ లూజన్ పాత ఐడెంటిటీని మొత్తం డిలీట్ చేయించి తనకు ఒక కొత్త ఐడెంటిటీని ఇస్తాడు. అదే ఒక ఆర్ట్ గ్యాలరీ ఓనర్. ఆ రోజు జూలీ ఇంటి దగ్గరికి లూజన్ ప్లాన్ ప్రకారమే వెళ్తాడు, తన ఫేస్ తనకి చూపించడం కోసం. ఇక తన ఫియాన్సేలాగా యాక్టింగ్ చేసిన యానీ కూడా ఒక పోలీస్ ఆఫీసరే. ఈ మిషన్ కోసం వీళ్ళిద్దరూ కపుల్ లాగా ప్రిటెండ్ చేయాలని వాళ్ళ మధ్య డీల్ కుదురుతుంది. ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది. ఫైనల్గా వెడ్డింగ్ డే వచ్చేస్తుంది. జూలీ ఇక్కడ స్టేజ్ మీద నిలబడి లూజన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, కానీ తను ఎంతసేపటికి రాడు. దాంతో అక్కడున్న పబ్లిక్ అంతా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. ఏం జరుగుతుంది ఇక్కడ? బ్రైడ్ ఎప్పటి నుంచో నిలబడే ఉంది, కానీ గ్రూమ్ ఇంకా రాలేదు. అతనికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా ఏంటి అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో వెడ్డింగ్ హాల్లోకి ఒకరి ఎంట్రీ అవుతుంది, కానీ తను లూజన్ కాదు, జూలీ స్టెప్ బ్రదర్ వస్తాడు. వాడు స్టేజ్ మీదకి వచ్చి జూలీని ఎగతాళి చేయడం స్టార్ట్ చేస్తాడు. ఏమైంది, నీ పెళ్లి కొడుకు రాలేదేంటి? నిన్ను వదిలేసి పారిపోయాడా ఏంటి అని అంటాడు. దాంతో జూలీకి తన స్టెప్ బ్రదర్తో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా అదే టైంకి వెడ్డింగ్ హాల్లోకి లూజన్ ఎంటర్ అవుతాడు. జూలీ అతన్ని చూసి షాక్ అవుతుంది అండ్ హ్యాపీగా కూడా ఫీల్ అవుతుంది. ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే లూజన్ తన చీఫ్తో మాట్లాడి మరీ వచ్చాడు. తను జూలీతో పెళ్లి చేసుకోవాల్సిందేనని, అప్పుడే తనకి అగెన్స్ట్గా ఎవిడెన్స్ ఈజీగా కలెక్ట్ చేయగలనని, తన క్రైమ్స్ అన్ని బయట పెట్టగలనని చెప్పి ఒప్పిస్తాడు. సో తను ఈ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ జూలీ స్టెప్ బ్రదర్ చాలా సోది మాట్లాడుతూ ఉంటాడు. దాంతో తన కోపంతో వాడి వైపు గన్ పాయింట్ చేసి నిన్నిప్పుడే చంపేయగలను అని అంటుంది. దానికి వాడు తను ఆల్రెడీ 2 గార్డ్స్ని వెంట పెట్టుకుని వచ్చానని, తను అనుకుంటే తన్ని ఇప్పుడే చంపేయగలనని అరుస్తాడు. నీ దగ్గర ఒక గన్ ఉంటే నా దగ్గర 2 మనుషులు ఉన్నారు అని వాడు చెప్తాడు. అప్పుడు జూలీ జస్ట్ ఒక సైగ చేస్తుంది, అంతే. ఆ 2 గార్డ్స్ తన స్టెప్ బ్రదర్ వైపే గన్ పాయింట్ చేస్తారు. జూలీ నవ్వుతూ, చూసావా, ఇప్పుడు నీ దగ్గర ఎవ్వరూ లేరు, నా దగ్గర 3 ఉన్నారు. ఇప్పుడు చెప్పు ఏం చేస్తావా అని అంటుంది. వాడు నువ్వు నన్ను అసలు చంపలేవని అంటాడు. దాంతో జూలీ ఈరోజు నేను చంపి చూపించాల్సిందే అనుకుంటా అని అంటుంది. అప్పుడే లూజన్ తొందరగా జూలీని ఆపి నచ్చ చెప్తాడు. ఈరోజు ఇంత స్పెషల్ డే కదా, ఇందులో ఇలాంటి గొడవలు రక్తపాతాలు వద్దు, వీడిని వదిలేసి అని చెప్తాడు. దాంతో జూలీ వెంటనే ఒప్పుకొని వాడితో నువ్వు చాలా లక్కీ అని ఫీల్ అవ్వు, నేను జస్ట్ ఇతని వల్లే నిన్ను వదిలేస్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని భయపడుతుంది. వాడు భయపడిపోయి సైలెంట్గా అక్కడి నుంచి జారుకుంటాడు. ఆ తర్వాత జూలీ కోపంగా లూజన్ని అడుగుతుంది, నువ్వు నాకు ఏమీ ఎక్స్ప్లెయిన్ చెయ్యవా అని. నేను ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయానని చెప్తాడు. జూలీ, నాకు ఇవన్నీ వినాలని లేదు, అసలు నువ్వు పోలీస్ స్టేషన్ బయట ఏం చేస్తున్నావో నాకు తెలియాలి అని అంటుంది. లూజన్, నువ్వు నన్ను ఫాలో అవ్వడానికి ఎవరినో పంపించావు కదా అని అంటాడు. జూలీ, నాకది వద్దు, ఫస్ట్ నాకు రీజన్ ఏంటో చెప్పు అని అంటుంది. అప్పుడు తను చెప్తాడు, మిస్టర్ వ్యాంగ్ అనే ఒక ఆయన నా కోసం ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేశాడు. సో తన మీద కంప్లైంట్ ఇవ్వడానికే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది అని అంటాడు. అసిస్టెంట్ కూడా జూలీతో నేను కనుక్కున్నాను, తను చెప్పేది నిజమే అని చెప్తాడు. అప్పుడు జూలీ లూజన్తో, ఈ విషయం నువ్వు నాకు ముందే చెప్పుండాల్సింది కదా, అప్పుడు నేను ఇంత కోప్పడేదాన్ని కాదు. చూడు, నాకు ఇప్పుడు చాలా కోపం వస్తుంది, ఈ ఇల్లంతా తగలబెట్టేయాలనిపిస్తుంది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావని అంటుంది. తను లూజన్తో, నేనే తప్పు చేయకూడదని నువ్వు అనుకుంటే నన్ను కిస్ చేయి, అప్పుడే నువ్వు నన్ను ఆపగలవని చెప్తుంది. దాంతో లూజన్ వెంటనే జూలీకి కిస్ చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు తమ వెడ్డింగ్ నైట్ సెలబ్రేట్ చేసుకోవడానికి రూమ్కి వస్తారు. జూలీ అప్పటికే చాలా ఎక్కువగా డ్రింక్ చేసి ఉంటుంది. లూజన్ అక్కడికి రాగానే తనని అంతగా డ్రింక్ చేయొద్దని ఆపుతాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి తమ వెడ్డింగ్ నైట్ని స్పెండ్ చేస్తారు.
నెక్స్ట్ డే మార్నింగ్ జూలీ ఒక టెడ్డీ బేర్ పట్టుకుని కూర్చొని ఉంటుంది. లూజన్ తనని అసలు నువ్వు ఇంత మురికిగా ఉన్న టెడ్డీ బేర్ని ఎందుకు పట్టుకున్నావని అడుగుతాడు. జూలీ నువ్వు దీన్ని అస్సలు టచ్ చేయకు అని అంటుంది. దాంతో లూజన్ కోపంతో అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జూలీ కూడా తన దగ్గరకు వచ్చి నువ్వు కోపంగా ఉన్నావా అని అడుగుతుంది. తనతో ఈ టెడ్డీ బేర్ నాకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఇచ్చారు అని చెప్తుంది. అయినా లూజన్ తనతో అస్సలు మాట్లాడడు. దాంతో జూలీ నువ్వు అలా సడన్గా వెళ్ళిపోయావు చూడు, ఆ విషయం నాకు అస్సలు నచ్చలేదు అని అంటుంది. అప్పుడే లూజన్ తనకి కాఫీ ఇస్తూ నువ్వు కాఫీ తాగుతావా అని అడుగుతాడు. జూలీ నాకు కాఫీ నచ్చదు, అది చాలా చేదుగా ఉంటుంది అని చెప్తుంది. దానికి తను నేను ఇందులో నీ టేస్ట్కి తగ్గట్టు డబుల్ ప్యాకెట్ షుగర్ వేశాను అని అంటాడు. దాంతో తను వెంటనే దాన్ని తాగేస్తుంది. అప్పుడు లూజన్ నేను ఇందులో ఒకవేళ విషయం కలిపి ఉంటే నీకు భయం వేయలేదా అని అడుగుతాడు. దానికి జూలీ ఇప్పుడు మనకి పెళ్ళైపోయింది కదా, సో ఆబ్వియస్లీ నేను నిన్ను అసలు డౌట్ చేయను అని చెప్తుంది. ఆ తర్వాత జూలీ మ్యాంగో జ్యూస్ తెప్పించి దాన్ని లూజన్కి ఇస్తూ ఇదిగో నీ ఫేవరెట్ మ్యాంగో జ్యూస్ అని చెప్తుంది. తను ఇది నా ఫేవరెట్ అని నీకెలా తెలుసు అని అడుగుతాడు. జూలీ ఏంటి దీన్ని తాగడానికి నీకు భయంగా ఉందా, నేను ఇందులో ఏదైనా విషయం కలిపానా అనిపిస్తుందా అని అంటుంది. దాంతో లూజన్ వెంటనే దాన్ని తాగేస్తాడు. జూలీ అప్పుడు తనకి కిస్ చేసి నేను ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటికి వెళ్తున్నాను అని చెప్తుంది. జూలీ బయటికి వెళ్ళగానే లూజన్ వెంటనే తన రూమ్కి వస్తాడు. అక్కడున్న లాకర్ని పాస్వర్డ్ కొట్టి ఓపెన్ చేస్తాడు. అందులో తనకి ఖచ్చితంగా ఏదో ఒక ఎవిడెన్స్ దొరుకుతుందని అనుకుంటాడు. అప్పుడే తనకి ఒక పెన్ డ్రైవ్ దొరుకుతుంది. దాన్ని తీసి తన ల్యాప్టాప్లోకి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇంకోవైపు మనం చూస్తే జూలీ అసిస్టెంట్ తనకు ఒక విషయం చెప్తాడు. వాళ్ళ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ అంతా సడన్గా బంద్ అయిపోయిందని, పైగా అసిస్టెంట్ నాకు మీ హస్బెండ్ మీదే డౌట్గా ఉంది అని అంటాడు. దాంతో జూలీ వెంటనే ఇంటికి బయలుదేరుతుంది. తను అక్కడికి వచ్చేసరికి లూజన్ తొందరగా కిచెన్లోకి వెళ్ళి నీళ్లు తాగుతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు. అప్పుడు జూలీ తనని అయినా నువ్వు రోజంతా ఇంట్లోనే ఉండి ఏం చేశావని అడుగుతుంది. ఇంతలో లూజన్ తనకి ఆ టెడ్డీ బేర్ చూపిస్తూ దాన్ని తను కుట్టేశానని, ఇప్పుడు అది మళ్ళీ పర్ఫెక్ట్గా అయిపోయిందని చెప్తాడు. దాంతో జూలీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలోనే లూజన్కి కళ్ళు తిరగడం స్టార్ట్ అవుతుంది. జూలీ వెంటనే తన కోసం డాక్టర్ని పిలిపిస్తుంది. డాక్టర్ లూజన్ని చెకప్ చేశాక తనకి యాక్చువల్లీ మ్యాంగోస్ అంటే అలర్జీ, ఆ రీజన్ వల్లే తను ఇలా అయ్యాడు అని చెప్తాడు. ఆ తర్వాత డాక్టర్ మెడిసిన్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అసిస్టెంట్ వచ్చి జూలీని ఏమైనా చేయమంటారా అని అడిగితే తను ఇంకా ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు, నువ్వు వెళ్ళి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో వెతుకు అని చెప్తుంది. అసిస్టెంట్ వెళ్ళిపోయాక జూలీ లూజన్ని చూస్తూ నువ్వు అతని కంటే పూర్తిగా డిఫరెంట్గా ఉన్నావని అనుకుంటుంది. ఇంతలో లూజన్కి స్పృహ వస్తుంది. జూలీ తనని నీకు మ్యాంగోస్ అంటే ఎలర్జీ అని నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది. తను నీకు తెలుసా అని కూడా అడుగుతుంది. తను కూడా తెలుసు అని అంటాడు. జూలీ మరి నీకు తెలిసి కూడా ఎందుకు తాగావని అంటుంది. లూజన్ ఎందుకంటే ఇది నేను నాకు తాగమని ఇచ్చావు కాబట్టి అని చెప్తాడు. జూలీ నేను నీకు విషం ఇచ్చి ఉంటే దాన్ని కూడా తాగేసేవాడివా అని అడిగితే తను కూడా అవును, ఎలాంటి హెజిటేషన్ లేకుండా తాగేసేవాడిని అని అంటాడు. ఆ తర్వాత తను ఆ టెడ్డీ బేర్ని తనకిస్తూ ఇది నీకు చాలా ఇంపార్టెంట్ కదా, అందుకే దీన్ని జాగ్రత్తగా దాచుకొని చెప్తాడు. జూలీ ఆ టెడ్డీ బేర్ని చూస్తూ ఉంటుంది. అప్పుడే లూజన్ కానీ ఈ టెడ్డీ బేర్ లోపల ఒక రికార్డింగ్ దాగి ఉందనే విషయం నీకు తెలియదు కదా అని అంటాడు. జూలీ ఆ రికార్డింగ్ బటన్ ప్లే చేయబోతూ ఉంటే లూజన్ దీన్ని ఇప్పుడు ప్లే చేయకు, నాకు వినాలని లేదు అని చెప్తాడు. ఆ తర్వాత జూలీ దాన్ని తన రూమ్కి తీసుకెళ్ళి ఆ బటన్ ప్రెస్ చేస్తుంది. అందులో నుంచి హాన్ వాయిస్ వినిపిస్తుంది. వాడు జూలీతో నేను వెళ్ళిపోయాక నువ్వు నీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయి, నన్ను మర్చిపో, అదే నీకు మంచిది అని చెప్తూ ఉంటాడు. హాన్ రికార్డింగ్ వాయిస్ వెనకానే జూలీ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ డే జూలీ ఒక ఆర్ఫనేజ్కి వెళ్తుంది. అక్కడున్న హెడ్తో ఒక అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కోసం వీళ్ళు ఏదైనా మ్యాచ్ దొరుకుతుందేమో అని డిస్కస్ చేస్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే జూలీ అసిస్టెంట్ వచ్చి మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు, మనం ఇదే స్పై పెట్టారు అని చెప్తాడు. అప్పుడు జూలీకి బయట ఎవరో నిలబడ్డారనే విషయం అర్థమవుతుంది. కట్ చేస్తే అక్కడ ఉన్నది ఇంకెవరో కాదు లూజన్. తను తన ఫోన్ రికార్డింగ్ ఆన్ చేసి వీళ్ళ వాయిస్ని రికార్డ్ చేస్తూ ఉంటాడు. కానీ జూలీ తొందరగా తన్ని ఆపేసి పట్టుకుని అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతుంది. తను అతని ఫోన్ అడిగితే తను ఇవ్వడు. కానీ జూలీ ఎలాగోలా అతని ఫోన్ని లాక్కుని తొందరగా చెక్ చేస్తుంది. కానీ లూజన్ ఆల్రెడీ దాన్ని డిలీట్ చేసేయడం వల్ల తన ఫోన్లో జూలీకి ఏమీ దొరకదు. అప్పుడు తను చూసావా ఏమీ దొరకలేదు కదా, ఎందుకంటే నేను ఎలాంటి తప్పుడు పని చేయట్లేదు అని చెప్తాడు. జూలీ మరి నువ్వు నన్ను ఫాలో అవుతూ ఇక్కడికి
ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు అని అడుగుతుంది. లూజన్ ఒక అబద్ధం చెప్తాడు. నువ్వు నా వైఫ్వి, నువ్వు ఇలా సడన్గా ఎక్కడికైనా వెళ్తే నాకు డౌట్ వస్తుంది కదా, అయినా నేను నీ హస్బెండ్ని, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెక్ చేయడానికే వచ్చాను అని అంటాడు. జూలీ, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, అయితే నాతో రా చూడు అని అంటుంది. తను అతన్ని పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి ఒక చిన్న పాపని పరిచయం చేస్తుంది. ఆ పాపకి యాక్చువల్లీ కళ్ళు కనిపించవు, కానీ జూలీ వాయిస్ వెనకానే ఆ పాప చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, సిస్టర్ మీరు మళ్ళీ నన్ను కలవడానికి వచ్చారా అని అంటుంది. జూలీ, ఇక నీ ఐ సర్జరీ అయిపోతుంది, ఆ తర్వాత నువ్వు నన్ను అందరినీ చూడొచ్చు అని చెప్తుంది. లూజన్ షాక్ అయిపోతాడు. తను ఆ పాప సర్జరీ గురించి మాట్లాడుతుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ పాప, మీరు అంకుల్ లూతో కలిసి వచ్చారా అని అడుగుతుంది. జూలీ, ఎవరు అంకుల్ లూ అని అడుగుతుంది. దానికి ఆ పాప, తనొక పోలీస్ ఆఫీసర్, నన్ను కలవడానికి ఎప్పుడూ ఇక్కడికి వస్తూ ఉంటారు అని చెప్తుంది. దాంతో జూలీకి లూజన్ మీద డౌట్ రావడం స్టార్ట్ అవుతుంది. తను ఆ పాపని, అసలు అంకుల్ లూనే వచ్చారని నీకెలా అనిపించింది అని అడుగుతుంది. దానికి ఆ పాప, నాకు కళ్ళు కనిపించకపోతే ఏంటి, నేను ఆయన అడుగుల సవ్వడిని కూడా గుర్తుపట్టగలను, ఆయన చాలా స్పెషల్ స్టైల్లో నడుస్తారు, అండ్ ఇప్పుడు వచ్చిన ఆయన అడుగుల సౌండ్ కూడా సేమ్ అంకుల్ లూ లాగే ఉంది, అందుకే అలా అనుకున్నాను అని చెప్తుంది. అప్పుడు జూలీ ఆ పాపకి ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నాకు ఇప్పుడు పెళ్ళైపోయింది, రా నిన్ను నా హస్బెండ్కి పరిచయం చేస్తాను అని చెప్పి తను ఆ పాపని లూజన్కి పరిచయం చేస్తుంది. లూజన్ కూడా ఆ పాపతో చాలా బాగా మాట్లాడుతూ, నీకు మీ సిస్టర్ జూలీ ఎలా ఉంటుందో ఫీల్ అవ్వాలని ఉందా అని అడుగుతాడు. తను ఆ పాప వేలితో జూలీ ఫేస్ని టచ్ చేయిస్తూ తను ఎలా కనిపిస్తుందో డిస్క్రిప్షన్ ఇస్తూ ఉంటాడు. జూలీ కూడా లూజన్తో సేమ్ అలాగే చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ బయటకు వస్తారు. కానీ అక్కడ వర్షం పడుతూ ఉండడంతో వాళ్ళు కాసేపు అక్కడే ఆగాల్సి వస్తుంది. అప్పుడు లూజన్ జూలీని, నువ్వు ఆ పిల్లలందరినీ కాపాడడానికి ఎందుకు అంతగా ట్రై చేస్తున్నావని అడుగుతాడు. దానికి జూలీ, నా దగ్గర చాలా డబ్బు ఉంది కదా, దాంతో నేనేం చేసుకుంటాను, అందుకే ఇదంతా చేస్తున్నానని చెప్తుంది. అప్పుడు లూజన్ తనని పట్టుకుని, నువ్వు చెప్తున్న మాటల్ని నువ్వైనా నమ్ముతున్నావా, నేను నమ్మడానికి అని అడుగుతాడు. అప్పుడు జూలీ అసలు రీజన్ చెప్తుంది. ఇదంతా తను తన బ్రదర్ వల్లే చేస్తున్నానని, అతని హెల్త్ కండిషన్ అస్సలు బాగాలేకుండే అని చెప్తుంది. అందుకే లోపాలున్న ఆ పిల్లలందరికీ హెల్ప్ చేయాలనుకుంటున్నానని, తన బ్రదర్ హాన్ కోసమే ఇదంతా చేస్తూ తన లేట్ నైట్ క్లబ్ని హ్యాండిల్ చేస్తున్నానని చెప్తుంది. అప్పుడు లూజన్ తనని, అంటే నేను తను చూడ్డానికి సేమ్ ఉంటామా అని అడుగుతాడు. ఇంతలోనే జూలీ తనకి కిస్ చేయబోయి ఆగిపోయి, నువ్వు తను అసలు సేమ్ కాదు, ఎందుకంటే తను ఇప్పుడు ఇక్కడ ఉంటే నన్ను దూరం పెట్టేవాడు, తను నన్ను జస్ట్ తన చిన్న చెల్లెల్లాగే చూసుకున్నాడు, కానీ నా మనసులో మాత్రం తనే ఉన్నాడు. ఇక నీ విషయానికి వస్తే అసలు నువ్వు నిజంగానే ఇలా ఉన్నావా, నిన్ను నమ్మొచ్చా లేదా అనేది నాకేం అర్థం కావట్లేదు అని చెప్తుంది. అప్పుడు లూజన్ జూలీ చేతిని తన హార్ట్ మీద పెట్టుకుని, నువ్వే స్వయంగా చూడు ఇక్కడ నువ్వు ఉండగలవో లేదో అని అంటూ స్మైల్ చేస్తాడు. జూలీ, పద ఇక ఇంటికి వెళ్దామని అంటుంది. నెక్స్ట్ సీన్లో జూలీ ఒంటరిగా ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఒక గార్డు తనకి ఇంజెక్షన్ ఇచ్చి స్పృహ తప్పేలాగా చేస్తాడు అండ్ తనని చంపబోతూ ఉంటాడు. కానీ కరెక్ట్ టైంకి లూజన్ అక్కడికి వచ్చి ఆ రౌడీని కొట్టి భయపెట్టి అక్కడ నుంచి పంపించేస్తాడు. వెంటనే తను జూలీని కేర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు జూలీ తన పాస్ట్ గురించి విషయాలని షేర్ చేసుకుంటుంది. తనకి 16 years ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ తనని ఎలా అమ్మేయాలని ట్రై చేశారో, ఫస్ట్ వాళ్ళు తనని ఒక చీకటి రూమ్లో ఎలా లాక్ చేశారో చెప్తుంది. అప్పుడు తను చాలా భయపడిపోయానని, ఇక తను బతికే ఛాన్సే లేదనుకున్నానని చెప్తుంది. ఇక్కడ లూజన్ తనతో, నువ్వేం వారి అవ్వకు, నేను నీకు ఏమీ అవ్వనివ్వను అని చెప్తూ ఉంటాడు. జూలీ ఇక్కడ మళ్ళీ స్పృహ తప్పిపోతూ ఉంటే లూజన్ చాలా భయపడిపోయి తనని గిల్లుతాడు. దాంతో జూలీకి స్పృహ వస్తుంది. నాకేం కాలేదులే ఇంకా అని అంటుంది. తను, నువ్వు ఎక్కడ చచ్చిపోయావో అని నేను చాలా భయపడ్డాను అని అంటాడు. జూలీ, ఒకవేళ నేను చచ్చిపోతే నీ పరిస్థితి ఏంటి అని అడుగుతుంది. లూజన్, నువ్వు చచ్చిపోతే నేను కూడా నీతోనే వచ్చేస్తాను, మనమిద్దరం గోస్ట్ కపుల్ లాగా తిరుగుదామని చెప్తాడు. అది విన్న తను స్మైల్ చేస్తూ, నువ్వు కూడా నాతో పాటే అలా చచ్చిపోతే నేను నిన్ను వాడుకున్నట్టు అవుతుంది కదా అని అంటుంది. లూజన్, నేను ఆల్రెడీ చావడానికే రెడీగా ఉన్నాను, సో ఇప్పుడు చచ్చిపోయినా ఏం ఫరక్ పడదులే అని అంటాడు. జూలీ, నువ్వు ఇప్పటి వరకు నాకు వెడ్డింగ్ రింగ్ ఇవ్వలేదు, కాబట్టి నువ్వు నా గోస్ట్ హస్బెండ్ అవ్వలేవు అని చెప్తుంది. ఇంతలోనే తను తన బ్యాడ్జ్ని తీసి అతనికి ఇస్తూ, ఇది నా నైట్ క్లబ్ బ్యాడ్జ్, నేను చచ్చిపోయాక నువ్వు దీన్ని హ్యాండిల్ చేయొచ్చు అని చెప్తుంది. లూజన్, లేదు,
నేను నిన్ను ఏమీ అవ్వనివ్వను నీకు అని అంటాడు. జూలీ తనని కిస్ చేయమని అడిగితే లూజన్ తనకి కిస్ చేస్తాడు. ఆ వెంటనే జూలీ మళ్ళీ స్పృహ కోల్పోతుంది. ఆ తర్వాత లూజన్ తనని ఇంటికి తీసుకొని వస్తాడు. డాక్టర్తో ట్రీట్మెంట్ ఇప్పించాక తనని కేర్ చేస్తూ స్పృహ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో జూలీకి ఒక చెడ్డ కల వస్తుంది. అందులో తను హాన్ని గుర్తు చేసుకుంటుంది. తనని వదిలేసి ఎలా వెళ్ళిపోతున్నాడో చూస్తుంది. ఆ కలలో తను జూలీకి నచ్చ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నీ దగ్గర ఇంత మంచి పర్సన్ ఉన్నాడు కదా, తను నిన్ను ఇంతలా కేర్ చేస్తున్నాడు, సో నువ్వు అతనితోనే ఉండాలని చెప్తూ తనని లూజన్కి అప్పగించి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక్కడ లూజన్ వింటూ ఉంటాడు. ఫస్ట్ తను కలలో హాన్ పేరు అరుస్తుంది. ఆ తర్వాత తన పేరు కూడా కలవరిస్తూ లూజన్ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళకు అని అంటుంది. అది విన్నాక లూజన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. జూలీ చేయి పట్టుకుని నువ్వేం వరి అవ్వకు, నేను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను అని చెప్తాడు. ఆ తర్వాత లూజన్కి మెలకు వచ్చేసరికి తన సోఫా మీద కూర్చుని నిద్రపోయాడని, జూలీ బెడ్ మీద లేదని చూస్తాడు. కట్ చేస్తే జూలీ తన స్టెప్ బ్రదర్ని కలవడానికి వెళ్ళుంటుంది. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ జూలీ స్టెప్ బ్రదరే తనని చంపడానికి ట్రై చేస్తుంటాడు. అందుకే జూలీకి కోపం వస్తుంది. తనకి బుద్ధి చెప్పడానికి వాడి ఫేస్ మీద గీరుతుంది. తను అనుకుంటే వాడిని ఇంతకంటే దారుణంగా చేయగలనని చెప్తుంది. వాడక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో లూజన్ అక్కడికి వస్తాడు. నేనెంత క్రూయల్గా ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు కదా అని అంటుంది. లూజన్ అస్సలు లేదు. వాడు నిన్ను చంపాలని చూసినా నువ్వు వాడిని ప్రాణాలతో వదిలేశావు. దీన్ని బట్టే తెలుస్తుంది నువ్వు ఎంత మంచి దానివో అని చెప్తాడు. తన చేతికున్న రక్తాన్ని క్లీన్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇద్దరు కిస్ చేసుకుంటూ రూమ్కి వస్తారు. అప్పుడే జూలీ లూజన్తో నాకొక బేబీ కావాలి అని చెప్తుంది. దానికి లూజన్ కూడా అగ్రీ చేస్తాడు. కరెక్ట్గా అప్పుడే జూలీ మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. తను అసిస్టెంట్ లూజన్ గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కొని అతనికి పోలీస్ ఆఫీసర్స్తో కనెక్షన్ ఉందని చెప్పినట్టు ఆలోచిస్తూ ఉంటుంది. కానీ అతని ఐడెంటిటీ గురించి ఇంకా క్లియర్గా తెలీదు. దాంతో జూలీ నాకు ఈ పాటికే ఆ మాత్రం డౌట్ వచ్చిందిలే అని అంటుంది. తను ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తగలబెట్టేసి ఇంకాస్త డీటెయిల్స్ కనుక్కోమని తన అసిస్టెంట్కి చెప్తుంది. ఇక్కడ జూలీ లూజన్తో నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు కదా అని అంటుంది. దానికి తను ఇందులో ఎలాంటి అబద్ధం లేదు అని చెప్తాడు. జూలీ ఒకవేళ నువ్వు అబద్ధం చెప్పుంటే నిన్ను చంపేస్తానని అంటుంది. దాంతో తన చేతిని తన గొంతు మీద పెట్టుకుని నా లైఫ్ నీదే అని చెప్తాడు. నెక్స్ట్ మార్నింగ్ లూజన్కి మెలకువ రాగానే ఎవరో కాల్ చేస్తారు. దాంతో తను జూలీతో ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది, నేను మాట్లాడొస్తాను అని చెప్పి రూమ్ బయటికి వెళ్తాడు. ఆ తర్వాత మనం చూస్తే జూలీ తన అసిస్టెంట్తో కలిసి లూజన్ని ఫాలో అవుతూ ఉంటుంది. అసిస్టెంట్ మాకు లూజన్ మీద డౌట్గా ఉంది, అందుకే ఫాలో అవుతున్నామని చెప్తాడు. జూలీ అవును, ఇప్పుడు నేను అతనికి ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని అంటుంది. ఇంతలో లూజన్ ఇక్కడ ఒక అమ్మాయిని కలవడానికి రావడం, తనని హక్ చేసుకోవడం వీళ్ళు చూస్తారు. దాంతో జూలీకి చాలా కోపం వస్తుంది. యాక్చువల్లీ ఆ అమ్మాయి లూజన్కి కొలీగ్. తనని కలవడానికి వచ్చి నేను ఇక్కడికి వచ్చిన విషయం జూలీకి అస్సలు తెలియకూడదు, అందుకే నేను తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్తూ ఉంటాడు. ఇంతలో జూలీ డైరెక్ట్గా అక్కడికే వచ్చేసి అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, తనెవరు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి వెంటనే ఒక రింగ్ని చూపిస్తూ యాక్చువల్లీ మిస్టర్ లూజన్ మీకోసం ఈ రింగ్ డిజైన్ చేయమని నాకు ఆర్డర్ ఇచ్చారు, నేను ఈ రింగ్ డిజైనర్ని అని చెప్తుంది. అప్పుడు లూజన్ జూలీ వేలికి ఆ వెడ్డింగ్ రింగ్ పెడుతూ నువ్వు నాతో అన్నావు కదా నేను నీకు వెడ్డింగ్ రింగ్ ఇవ్వలేదని, అందుకే నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని డిజైనర్ని సీక్రెట్గా కలవడానికి వచ్చాను, నీకు తెలియకూడదని, కానీ నువ్వేమో ఇక్కడికి వచ్చేసి అంతా చూసేసావని చెప్తాడు. దాంతో జూలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలో సడన్గా తనకి వామిటింగ్స్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. దాంతో తను షాక్ అవుతుంది. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అప్పుడే అక్కడికి అసిస్టెంట్ వచ్చి జూలీతో నేను లూజన్ గురించి అంతా కనుక్కున్నాను, తను ఒక అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అని చెప్తాడు. కానీ జూలీకి ఆ విషయం తెలిసినా కూడా అస్సలు ఫరక్ పడదు. తన ఇంటికి వచ్చి లూజన్తో కలిసి డిన్నర్ చేస్తూ నేను కాసేపు బయటికి వెళ్తున్నాను, వచ్చాక నీకు గుడ్ న్యూస్ చెప్తానని చెప్పి బయటికి వెళ్తుంది. ఇంతలో లూజన్కి మళ్ళీ తన చీఫ్ నుంచి కాల్ వస్తుంది. తను చీఫ్తో నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను జూలీ కేసు నుంచి గివప్ ఇస్తున్నాను, ఎందుకంటే హాన్ చనిపోయాక తను ఇలాంటి తప్పుడు పనులు చేయలేదు, తనకి శిక్ష పడ్డానికి తన మీద ఎలాంటి క్రైమ్ ఎవిడెన్స్ లేదు, ఇక నేను తనతో అబద్ధాలు చెప్పలేను, నేనే అంతా నిజం చెప్పేస్తానని అంటాడు. అది వినగానే చీఫ్ లూజన్ మీద అరుస్తూ నువ్వు నీ అండర్ కవర్ ఐడెంటిటీని అంత ఈజీగా లీక్ చేయలేవు, ఎందుకంటే జూలీ తన స్టెప్ బ్రదర్ చేసే తప్పుడు పనుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉందని మాకు డౌట్ ఉంది, వాళ్లకు అగెయిన్స్ట్గా కూడా ఎవిడెన్స్ కావాలి అని చెప్తాడు.
ఇంకోవైపు జూలీ తన స్టెప్ బ్రదర్ని కలవడానికి వెళ్ళి ఉంటుంది. వాడక్కడ తన రౌడీలందరితో కలిసి జూలీని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ కరెక్ట్ టైంకి లూజన్ అక్కడికి వచ్చి జూలీని కాపాడడం కోసం తనొక పోలీస్ ఆఫీసర్ని అనే నిజాన్ని రివీల్ చేసేస్తాడు. ఆ తర్వాత జూలీ అతన్ని తనతో పాటు తీసుకెళ్లి హ్యాండ్ కఫ్స్తో బంధించేస్తుంది. తన మీద గట్టిగా అరుస్తూ నువ్వు పోలీస్వి అనే ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర దాచిపెట్టావా అని అంటుంది. జూలీ తనతో ఇక మీద నీకు శిక్ష ఏంటంటే నువ్వు లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలి, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళలేవని చెప్పి కిస్ చేయబోతుంది. కానీ లూజన్ తన ఫేస్ని పక్కకి తిప్పుకుంటాడు. దాంతో జూలీ కోపంతో అతన్ని బెల్ట్తో కొడుతూ నువ్వు నన్ను ఫస్ట్ టైం ఎప్పుడైతే ప్రవోక్ చేశావో ఆ రోజు నుంచే మన రాతలు ముడిపడిపోయాయి. సో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలనే ఆలోచన కూడా చెయ్యకు, నువ్వు నాతోనే ఉంటావు, నాతో పాటు నరకానికైనా వస్తావని చెప్పి కిస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలాగే ఒక 3 రోజులు గడిచిపోతాయి. లూజన్ అసలు సరిగ్గా ఫుడ్ కూడా తినడు. దాంతో తను అతని మీద అరుస్తూ నిన్ను ఎందుకు ఇలా టార్చర్ చేసుకుంటున్నావు, చావాలని ఉందా అని అడుగుతుంది. తను ఇలా ఉండడం కంటే చావడమే బెటర్ అని అంటాడు. జూలీ తనకి బేబీ గురించి గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటుంది. కానీ లూజన్ హాన్ గురించి చెడుగా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. నేను అతనిలాగా కనిపిస్తున్నానా, చూడు మనుషులు ఎంత డిఫరెంట్గా ఉంటారో, నేను పోలీస్ ఆఫీసర్ని, వాడేమో ఒక దొంగ అని అంటాడు. హాన్ గురించి లూజన్ అలా బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటే జూలీకి అసలు నచ్చదు. నోరు మూసుకోమని చెప్తుంది. అయినా తను వినకుండా హాన్ వాచ్ని కూడా విసిరేస్తాడు. జూలీ తొందరగా దాన్ని తీయడానికి వెళ్తూ ఉంటే లూజన్ నీకు అతని వస్తువులంటే అంత ప్రాణమా అని అడిగితే జూలీ అతని గుర్తుగా నా దగ్గర ఉన్న చివరి వస్తువు ఇదే అని చెప్తుంది. లూజన్ హాన్ మీద జెలసీతో తనని కిస్ చేయడానికి ట్రై చేస్తాడు. ఈ గొడవలో జూలీకి దెబ్బ తగిలి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. లూజన్ నేను నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తానని అంటాడు. కానీ జూలీ నాకు దూరంగా ఉండు అని అరుస్తూ అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లూజన్ పోలీస్ స్టేషన్లో తన పనిలో పడిపోతాడు. అప్పుడే తనకి జూలీ గురించి ఒక న్యూస్ తెలుస్తుంది. తను అండర్ గ్రౌండ్లో దాక్కుందని, మిగతా రౌడీలు తనని చంపడానికి వెనకపడ్డారని. దాంతో తను తొందరగా తనని కాపాడడానికి వెళ్ళి తనని సీక్రెట్గా తీసుకుని పారిపోతూ ఉంటాడు. ఆ ప్రాసెస్లోనే జూలీ ప్రెగ్నెంట్ అని, కానీ తను అబార్షన్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళిందని లూజన్కి తెలుస్తుంది. తను వెంటనే తనని ఆపడానికి వెళ్తాడు. కానీ తను తన మీద అరుస్తూ నువ్వు ఎలాగో హాన్ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకున్నావు కదా, మరి హ్యాపీగా ఫీల్ అవు, ఈ బేబీ చచ్చిపోతే మన మధ్య ఎలాంటి కనెక్షన్ ఉండదు అని చెప్తుంది. కానీ లూజన్ ఆ విషయానికి అస్సలు ఒప్పుకోడు. తను జూలీని ఎత్తుకుని ఇంటికి తీసుకొని వచ్చి తనని బేబీని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. ఇంతలో లూజన్కి మళ్ళీ కాల్ వస్తుంది. తను వర్క్ మీద బయటికి వెళ్లాల్సి వస్తుంది. లూజన్ వెళ్ళిపోయాక జూలీ తన స్టెప్ బ్రదర్ని కలవడానికి వెళ్తుంది. వాడు జూలీని ఫోర్స్ చేస్తూ లూజన్ ఇక్కడికి పిలిపించి వాడి ఇక్కడ నుంచి పారిపోవడానికి అరేంజ్మెంట్స్ చేయమని చెప్తాడు. ఎందుకంటే పోలీసులు వాడి కోసం వెతుకుతూ ఉంటారు కాబట్టి నువ్వు నేను చెప్పింది వినకపోతే నీ బేబీని చంపేస్తానని బెదిరిస్తాడు. దానికి జూలీ నువ్వు ఈ బేబీ పేరు చెప్పి బెదిరిస్తే ఏమీ యూజ్ లేదు, ఇప్పుడు నాకు వీడి గురించి ఎలాంటి పట్టింపు లేదు అని చెప్తుంది. కానీ కరెక్ట్ టైంకి లూజన్ అక్కడికి వచ్చేసి జూలీని బేబీని ఏమీ చేయకు, నువ్వు ఎలా చెప్తే నేను అలా వింటానని అంటాడు. తను ఛాన్స్ చూసి జూలీని తన వైపు లాగేసుకొని ఆ స్టెప్ బ్రదర్ని అరెస్ట్ చేయిస్తాడు. కానీ అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. ఆ గొడవలో జూలీ లూజన్ ఇద్దరు విడిపోతారు. అలా ఒక 5 years గడిచిపోతాయి. జూలీ తన కూతురుతో కలిసి ఒక పార్క్కి వెళ్ళినప్పుడు అక్కడ తనకి లూజన్ కనిపిస్తాడు. తను అక్కడ పెయింటింగ్ వేస్తూ ఉంటాడు. ఫైనల్గా ఇద్దరు ఒకరినొకరు చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడితో ఈ డ్రామా కూడా హ్యాపీగా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.